దగ్గరపడుతున్న వేళ మరో తాయిలం సిద్ధం చేస్తోంది టీఆర్ఎస్ సర్కార్. అయితే ఈసారి నిరుద్యోగ యువతకు ఉపాధి పేరుతో ఆకర్షించేందుకు రంగం సిద్ధం చేసింది. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్తో తయారైన స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఎంపిక చేసిన యువతకు మాత్రమే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో 2016 జనవరి 2వ వారంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్ ఇప్పటి నుంచి బల్దియా ఓటర్లను ఆకర్షించేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. అయితే ఈసారి యువతను టార్గెట్ చేసుకుంటూ వారికి ఉపాధి కలిగించేలా వారిని స్వచ్ఛ హైదరాబాద్ లో భాగస్వాములను చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 2000 కుటుంబాలకు ఆదాయాన్ని కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలోని పలు కాలనీల్లో పేరుకుపోతున్న చెత్తను సేకరించేందుకు వారిని వినియోగించుకుంటోంది. ఇప్పటికే ఈ ట్రాలీల కోసం దాదాపు 14,000కు పైగా దరఖాస్తులొచ్చాయి. అయితే ఇప్పటికే 1,350 మంది అర్హులను ఎంపిక చేసింది జీహెచ్ఎంసీ. ఎంపిక చేసిన వారికి సీఎం కేసీఆర్ స్వచ్ఛ టిప్పర్ ట్రాలీల్ని పంపిణీ చేయనున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్లోని మహీంద్ర కంపెనీ 2000 ట్రాలీలను మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ పేరుతో చేయించింది. ఈ ట్రాలీలను ఇప్పటికే హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియానికి తరలించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ 2000 ఆటో ట్రాలీల ద్వారా సిటీలోని 18 లక్షల ఇళ్ల నుంచి రోజుకు దాదాపు 3000 టన్నుల చెత్త తొలగించే ఛాన్స్ ఉందని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ట్రాలీలతో పాటు 44 లక్షల డస్ట్బిన్స్ ను కూడా బల్దియా పంపిణీ చేయనుంది. కాలనీల్లో చెత్తను సేకరించడం ద్వారా ఒక్కో ఆటో టిప్పర్ యజమానికి నెలకు 30,000 వరకు ఆదాయం వస్తుందని సర్కార్ అంచనా వేస్తోంది. ఒక్కో ఆటో టిప్పర్కు 600 నుంచి 800 ఇళ్లను కేటాయించి ఇంటి యజమానుల నుంచి నెలకు 50 రూపాయలు వసూలు చేయమని ఆదేశించనుంది. అయితే ఈ ఆటో ట్రిప్పర్ ట్రాలీలతో జీహెచ్ఎంసీ రిక్షాల ద్వారా చెత్తను సేకరించే కార్మికులు రోడ్డున పడతారని బల్దియాలో కార్మిక సంఘాలు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నాయి.